హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మేకింగ్ వీడియోస్ అనేవి ఇప్పటివరకు ట్రై చేసాం కదా. సో ఈ రోజు మీ అందరి కోసం ఎండి ఆయుర్వేదం నుంచి డాక్టర్ మహేష్ బాబు గారిని తీసుకొని వచ్చేసాను. సార్తో మాట్లాడి ఈ రోజు మీ అందరికి నచ్చిన టాపిక్స్, మీకు యూజ్ అయ్యే టాపిక్స్, సో అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఆయుర్వేదిక్ రిలేటెడ్లో చాలా టాపిక్స్ అయితే అడుగుతున్నారు కదా. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. సో సార్, చాలా వరకు వెయిట్ లాస్ జర్నీలో జనాలకి చాలా డౌట్స్. సో టాబ్లెట్స్ యూస్ చేస్తే ఏమైపోతుందో, మరి ఆయుర్వేదిక్ రిలేటెడ్ న్యాచురల్ గా ఇంట్లో దొరికే వాటితోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉందండి. సో మీరు చాలా మందికి ఈరోజు వెయిట్ లాస్ అనేది ఒక వెరీ టఫ్ డెసిషన్. అండ్ ఏది వాడచ్చు ఏది వాడకూడదు అనేవి ఏ బిగ్ కన్ఫ్యూజన్ కూడా మార్కెట్లో ఉన్నది. అండ్ లైక్ చాలా మంది ఏంటంటే న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఫేక్ డాక్టర్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ఒపీనియన్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళ ఈ ఒబేసిటీ ఆర్ ఈ వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఉండడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు డాక్టర్ని కలిసి రీజన్ ఐడెంటిఫై చేసుకోండి. బట్ ఇప్పుడు నేను చెప్పే రెమెడీ సొల్యూషన్ ఏంటి అంటే, మనకి ఈజీగా ఇంట్లోనే చేసుకుని దాన్ని యూజ్ చేసే ఐడియా ఒకటి నేను చెప్తాను. సో ఐటమ్ ఏంటిదో చెప్పండి సార్. సో ఫస్ట్ అది ఏంటంటే బార్లీ అండి. బార్లీ మన అందరికి బాగా తెలిసిందే, చాలా కాస్ట్ తక్కువ కూడా సార్. అవునండి, చాలా చీప్ గా దొరుకుతుంది అండ్ చాలా ఎఫెక్టివ్ అన్నమాట. సో బార్లీ నీళ్ళని మనం బార్లీని కాచుకుని తాగడం, సో ఇలాంటివి మనం ఆల్రెడీ ఇంట్లో విన్నాం కాబట్టి, సో మనం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ బార్లీ నుంచే తయారు చేసుకుంటాం. సో ఆ బార్లీ ఏంటంటే మనం రోస్ట్ చేసుకుంటాం. రోస్ట్ చేసుకుని పౌడర్ గా చేసుకుంటాం. సో దాన్ని మనం బార్లీ సత్తు అంటాం. బార్లీ సత్తు. సో బార్లీ సత్తు పౌడర్. సో ఈ పౌడర్ కనుక మనం చూసుకుంటే రైస్తో కంపేర్ చేస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వెరీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్కి మనకి ఆన్ ఎన్ యావరేజ్ ఎలా అంటే 68 to 72 రేంజ్లో ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్. దీనికి 28 to 30 ఉంటుంది. సో అంటే వెయిట్ బాగా ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అయ్యే గుణం కూడా ఉంటుంది. ఉంటుందండి. సో దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. డెఫినెట్ గా కంట్రోల్ చేస్తుంది. దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, ఓన్లీ జస్ట్ మనం ఇది తీసుకుని వెయిట్ లాస్ అయిపోవడం కన్నా దీని నుంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఇది మనకి అన్ని విధాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మేము రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి ఈ బార్లీ పౌడర్ని తీసుకున్నాము. సో దీన్ని ఏ రూపంలో తీసుకోవచ్చు అనేది సార్ అడదాం. సో డెఫినెట్గా అండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ ఫార్మ్స్ మీకు అందుబాటులో ఉన్నట్టు చేసుకోండి డెఫినెట్గా. సో ఈ బార్లీ పౌడర్ని, ఈ బార్లీ సత్తు పౌడర్ని ఫస్ట్ మీరు జావాలా చేసుకుని తాగినా వెల్ అండ్ గుడ్. సో జావా ద బెస్ట్ ఫార్మ్ అనమాట, ఎందుకంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇంకా లేదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొంచెం ల్యూక్ వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళల్లో మిక్స్ చేసుకుని డ్రింక్ చేసిన తాగొచ్చు, బెస్ట్. లేదు మన ఫుడ్లో కనుక మనం ఇన్వాల్వ్ చేద్దాము అనుకుంటే దీంతో ఉప్మా చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు, పరోటా కూడా చేసుకోవచ్చు. సో డైలీ ఫుడ్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంతో చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డెఫినెట్ గా సో ఏ ఫామ్ లో అయినా సరే మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ అనేవి మనకు ఉంటాయి. సో మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ వాటర్ లో మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాన్ని మనం మిక్స్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ కండిషన్ పట్టించి తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే సార్, ఎన్ని స్పూన్స్ వేయమంటారు సార్? ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. సో మీరు టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక 1 స్పూన్, టీ స్పూన్ తీసుకుంటే కనుక 2 స్పూన్స్. అంటే ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే ఒక 6 grams వరకు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకుంటే, సో ఈ విధంగా సత్తు పౌడర్ని మనం డైరెక్ట్గా డ్రింక్ చేసేయచ్చు. ఓకే. అంటే ఇందులో నార్మల్గా జావాలో సాల్ట్, చక్కెర ఇలా అదే ఇప్పుడు అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కావాలండి మనకి. ఇప్పుడు నాకు టేస్టీగా కావాలి, సో నేనేంటి సాల్ట్ అవి వేసుకుని జావలా చేసుకుని తాగుతాము. లేదు, ఇది ఎవరైతే ఈజీ కదా అండ్ రెడీమేడ్, ఇప్పుడు అందరికి ఏంటి ఇన్స్టెంట్ కావాలి ప్రతిదీ. సో డెఫినెట్ గా గ్లాస్ తీసుకుని మిక్స్ చేసుకుని తాగేయడం నాకు ఈజీ. అండ్ వాళ్ళు ఏంటంటే లైక్ నేను అక్కడికి పట్టుకెళ్ళలేకపోతున్నా, ఆఫీస్ కి పట్టుకెళ్ళలేకపోతున్నా అంటారు. సో చిన్న డబ్బాలో ఇది వేసుకుని తీసుకుని వెళ్ళిపోయి
ఇక్కడ వాటర్ బాటిల్ అయినా మిక్స్ చేసుకుని తాగేయచ్చు కాబట్టి ఓకే ఈ ఫామ్ నేను సజెస్ట్ చేస్తున్నా. అచ్చా బట్ డెఫినెట్ గా ఇంట్లో ఉన్నప్పుడు మీరు చపాతీ జావా ఫామ్ లో కానీ రూపంలో. జావ రూపంలో కానీ Yes. ఏ ఫామ్ లో కుదిరితే మనం ఆ ఫామ్ లో అయితే తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో చూసారు కదా, వెయిట్ లాస్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, సో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము, స్కూల్స్లోకి వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరూ కూడా కష్టమైపోతుంటుంది. సో మీ మమ్మీని అడిగి ఓ చిన్న బాక్స్లో కనుక దీన్ని తీసుకొని వెళ్తే ఇన్స్టాంట్గా వాటర్లో కలుపుకొని తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అంటే హెల్త్ పరంగా అది అడిగినట్లయితే సార్తో మాట్లాడి కూడా దాన్ని ఎలా చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి మెడికల్ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి అన్ని కూడా అడిగి నేను సార్తో డిస్కస్ చేసి మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ థ్యాంక్ యూ అండి.